బ్రో ఈరోజు ఏం ఎండ కొడుతుంది బ్రో? మా సీతకన్నా పోదామా? వద్దే ఏమన్నా ఓం పండుగ ఏం చేస్తారు? నడు బ్రో పోదాం. నడు బ్రో. ఏం రా బాయ్ ఎక్కడ పోతారు? ఏం లేదన్నా మస్తు ఎండ కొడుతుంది, ఈతకన్నా పోదాం అనుకుంటున్నాం. ఏం పోతారా? జర సేపు అయితే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మంచి మంది తెప్పిస్తారా బాయ్, తాగుకుంటే చిల్ అయిదామండి. ఏమంటారు? ఓ బేటా ఫారూక్, పోయి నా పేరు చెప్పి శివగాంధీ గారు మందు పట్టుకురా పో. శివన్న చెప్పరా బాయ్, ప్రశాంతన పంపించండు. ఎందుకు? 2 ఫుల్ కాటన్ బీర్లు, స్టఫ్, ఇంకా అమెరికన్ సిగరెట్లు. అరే కాదా 70,000 అయింది, క్లియర్ చేయమని చెప్పు. సరే అన్న. వికెట్ వికెట్ వికెట్. ఏమ్రా రాము, ఎప్పుడు నడుస్తుందిరా? మ్యాచ్ నడుస్తుంది బ్రో. ఎంఐ ఆర్ఆర్. ఏది గెలిచినట్టుంది రాకు? ఎంఐ గెలిచినట్టున్నా. ఏమై బ్రో నిన్నటి మ్యాచ్ పోయినట్లేనా? 30,000 పోయినట్లేనా? ఇక పోతుంటారా బాయ్, నిన్న 30 పోయినాయిగా, ఈరోజు 90,000 వేస్తా. అదే ఎంఐ మీద 90,000 వేస్తాం. పడ్డాలంటే రోజు జాక్పాట్ కొట్టేస్తా. నమస్తే పాషానా. నమస్తే. జర 40,000 అవసరం, నేను అర్జెంట్ నా జర కావాలి. మొన్నటి 20,000 వీకేలో మళ్ళీ ఇస్తారు, మన 40,000 అడుగుతున్నావు. 2 రోజుల లోన్ వస్తా అన్న, బర్ర మీద లోన్ అప్లై చేసిన 2 రోజులు వస్తుంది. మొత్తం అవి 60 ఇంకా 20 మొత్తం కలిపి 80,000 ఇచ్చేస్తానా. సరేరా భయ్, ఒక్కసారి నీ మొత్తం పరి చూస్తా. 3 days later. అరే శివ, పసిగాడిని ఖాతా కట్టేనారా? లేదన్నా, అదే పని మీద తిరుగుతున్నా. ఫోన్లు ఎత్తాడు, ఏం చెప్తాడు, ఆయన సంగతి చూడాలి జరా. సరే నువ్వు బండి ఎక్కువ సంగతి చూద్దాం. ఇప్పుడు పోదాం. అన్న ఆయన ఎట్లా దొరకడు? బర్రె ఇప్పుకోపోయి నడవాలా? నడు ఇప్పో, దాది ఇప్పో. ఆగుతా మీ ఎందుకు ఇస్తున్నావు బర్రె? మీ వాడు ఎప్పుడు అప్లకి ఎందుకే బెదరం అమ్మక దింగిటాం కొట్టుకోతున్నాం. అరే బర్రెని ఏమన్నా మీ బర్రెతో పాటు వాణి కూడా తీసుకపోండి. నాకు పెద్ద శనిలాగా జరిగిండాడు, వాని కొనవండి. ఫస్ట్ వాణి బర్రె 2 కొనవండి. తీసుకోండి. మించితి